ఇలా ఒక పాత్రని మనం కలశంగా భావించి ఇందులో మన వ్యవస్థానుసారం నీళ్లు గాని లేదా బియ్యం గాని ఉంచుకోవచ్చు ప్రాంతాన్ని బట్టి. ఒకవేళ ఇంత కలశం మా దగ్గర లేదు గురువు గారు, ఇంట్లో చిన్నగానే ఉన్నాయి అనుకుంటే గనక రాగి చెంబు కన్నా సరే మీరు ఈ విధంగా దారాన్ని అమర్చుకోవాలి. తెల్లటి దారాన్ని చుట్టుకోవాలి. తెల్లటి దారాన్ని చుట్టుకుని చక్కగా ఈ తెల్లటి దారం దగ్గర 4 వైపులా కూడా ఇలా గంధం బొట్టు అలంకరణ చేసుకుని కుంకుమని చక్కగా మనం ఇలాగా వృత్తలాకారంలో పెట్టుకోవాలి. ఒకవేళ కొంతమందికి ఈ దారం చుట్టడం కూడా రాదు గురువు గారు, మాకు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అటువంటి వారి కోసం మీ దగ్గర కంకణ దారం ఉంటుంది కదండి, ఈ కంకణ దారాన్ని కాస్త ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక తమలపాకు, కేవలము తమలపాకు కానీ లేదా మామిడి ఆకు కానీ తీసుకుని ఈ భాగాన్ని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టిన తర్వాత దీన్ని ఇలా నిలువుగా మడత పెట్టండి. దీన్ని మళ్ళా ఇలా అడ్డంగా మడత పెట్టండి. ఈ విధంగా అంటే ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయం కావాలి అంటారు కదా, సక్సెస్ అని ఇలా చూపిస్తాం కదండి. ఇలా చూపించడానికి ఈ విధంగా తమలపాకును చుట్టుకుని ఇలా ముడి వేసేసుకుని, మీకు ఒకవేళ అలా కంకణం కట్టడం రాదు మాకు అని అనుకుంటే కనుక, ఇలా రాదు అనుకుంటే ఇలా కట్టేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్మునైనా సరే అలా కట్టుకోవచ్చు. పసుపు కొమ్ము కంటే శాస్త్రమైనటువంటిది ఇలా కట్టుకోవాలమ్మా. ఇలా కట్టుకుని చక్కగా కలశాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముందుగా ఒక తమలపాకు ఉంచుకోవాలి. తమలపాకు వేయండి. ఇందాక గణపతికి ఏ విధంగా అమర్చేవాళ్ళకి ఇలా అమర్చుకోవాలి.